శివ్ అండ్ ప్రియాంక ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? అండ్ రాగానే చూసారు కదా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, అది కూడా విత్ స్పెషల్ అడ్యులేషన్ అండ్ స్పెషల్ కామెంట్స్. సో హౌ ఇస్ ఇట్? యాక్చువల్లీ ఈ టీవీలోనే అండ్ అది కూడా ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఇంద్రజ మేడం అండ్ పృథ్వీ సార్, ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ బోత్. అండ్ ఆది గారు అయితే ఆయన నెక్స్ట్ ఏం మాట్లాడతారు, ఓకే నెక్స్ట్ ఏం మాట్లాడి అంటే వినాలని ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా నేను చాలా తక్కువ కలిసాను, కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ అండ్ ఎస్పెషల్లీ నరేష్ సార్. ఐ లవ్ యూ సార్. ఆయన టీవీలో చాలా పెద్దగా కనిపిస్తారు, ఇంకా లైవ్ లో చూస్తే చాలా చిన్నగా ఉన్నారు. ఆయన టీవీలో పెద్దగా కనిపించావంట నువ్వు. అండ్ ఈ పర్ఫార్మెన్స్కి వస్తే యాక్చువల్లీ నాకు లిగామెంట్ ప్రాబ్లమ్, ఐ కెనాట్ డాన్స్. చాలా ఒక లైక్ 6-7 months అయింది నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డోంట్ వరీ సార్, విల్ టేక్ కేర్ అని చాలా బ్యూటిఫుల్ స్టెప్, అంటే ఈ లెగ్ పైన ప్రెషర్ పడకుండా ఎంత బ్యూటిఫుల్ స్టెప్స్ చేపించారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీమ్ హియర్ శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రియాంక, ఒక షోకి వెళ్ళేటప్పుడు మీకు ఫస్ట్ టైం లోనే ఫ్యామిలీ లాగా అనిపించడం చాలా తక్కువ. అట్లాంటిది ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ రాగానే నన్ను చాలా కంఫర్ట్ గా ఒక ఫ్యామిలీలో పిల్ల వచ్చేసి మనం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు పిలిచారు. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్. హీ వాజ్ వెరీ స్వీట్ టు అస్ వెన్ వీ కేమ్. మమ్మల్ని కంఫర్టబుల్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మనకి సూపర్ స్టార్స్ ఆర్ ఆల్ హియర్. రష్మి గారిని చూడ్డాము, చాలా రోజుల తర్వాత కలిసాము. ఎన్ని ఇయర్స్ అయినా సరే మీరు అట్లనే ఉంటారు, చాలా క్యూట్ గా. ఇంద్రజ మ్యామ్ అండ్ పృథ్వీ సార్, రియలీ శివ్ చెప్పినట్టే లైవ్ గా చూసుకోవడం ఇంకా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సాది గారు ఎప్పుడు కలిసినా పొగుడుతూనే ఉంటారు నన్ను, అండ్ అలానే నేను బ్లష్ అవుతూనే ఉంటాను. మిమ్మల్ని కాదు, అమ్మాయిల్ని. నాకు జెన్యున్ గా ఒక డౌట్ ఉంది బ్రో. ఈ మధ్య కాలంలో టీవీ షోల్లో ఈ రేటింగ్ల కోసం రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఆ తర్వాత మా ప్రేమ అమరం, మా ప్రేమ అది, మా ప్రేమ ఇది అని చెప్పి చాలా మంది ఇలా విడిపోవడం ఇవన్నీ చూస్తున్నాను. అంటే అది నాకు ఒకటే డౌట్, మీరు కూడా అలా ఈ కెమెరాలు ఉన్నాయి కదా అని టీవీ షో కోసం ఇలా చేస్తున్నారా, లేకపోతే మీరు జెన్యున్ గా పెళ్లి చేసుకోబోయే కపులా, లేకపోతే? ఆది గారు అసలు ఎలా అడుగుతారండి ఇట్లాంటి క్వశ్చన్? మీకు మేము ఎలాంటి వాళ్ళం కనిపిస్తున్నాము? అదే సార్, నిజంగా మీ పైన నిజంగా నాకు చాలా అభిమానం ఉండే. ఇప్పుడే నేను జస్ట్ చెప్తా, బట్ మీరు ఇలా మాట్లాడితే మరి నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. బ్రో జెన్యూన్ డౌట్ బ్రో, ఎందుకంటే మీరే ఎన్నోసారి చెప్పారు మీ జంట అంటే నాకు నిజంగా చాలా నచ్చుతుంది, మీ పేరు చాలా బ్యూటిఫుల్ గా ఉంటే త్వరలో పెళ్లి చేసుకోండి అని. బట్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగడం నిజంగా చాలా పెద్ద. దిస్ ఇస్ రియల్లీ టూ మచ్. బ్రో ఇది నా డౌట్ కంటే కూడా ఆడియన్స్ చూసి 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 అలసిపోయారు. వాళ్ళకి లేదు డౌట్, మీరు లేనిపోని డౌట్స్ వాళ్ళకి పెడుతున్నారు. ఓకే, మీరు ఆ క్లారిటీ ఆది గారు రాంగ్ అండి మీరు చేసిన. అంటే యాస్ ఏ పర్సన్ మీరు ఎందుకు అండి ఇలాంటి కామెడీ షోలో వై డు యు? సార్ నాకు జెన్యూన్ గా అనిపించిన డౌట్ సార్. నేను ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చూస్తున్నాను, ఇది అది కాకపోతే మంచిదే అనే ఫీలింగ్. అది కూడా అది కరెక్టే. ఆయన చెప్పేది ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ కదా, ఇలాంటి ఒక పబ్లిక్ ఫోరం లో వాళ్ళని అడిగితే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇట్స్ ఎ కామెడీ షో, లెట్స్ నాట్ అఫెండ్ దెం. సీ దే ఆర్ హర్ట్. ఈ మొత్తం మూడ్ ని మీరు స్పాయిల్ చేశారు. అది సార్ యాక్చువల్లీ క్వశ్చన్ మీ తరపు నుంచి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. లేదు బ్రో, నేను ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దని అంతే. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పటికే కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతున్నారు ఇలాంటివి చాలా చూసి, అందుకని ఆ డౌట్ క్లియర్ చేద్దామని అంతే. అది సార్ నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. పరి, ఇప్పుడు మనం ఎట్లాగో డెఫినెట్లీ త్వరలో పెళ్లి చేసుకుంటాము. సో మనం ఎక్కడ బయట పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఫస్ట్ డే మనం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం కదా, సో ఇక్కడ పెళ్లి చేసేసుకుందాం బ్రో. చూడండి సార్, డౌట్ క్లియర్ చేస్తుంది. బ్రో 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 ఒక్క నిమిషం. ఇంకా ఇంత దూరం వచ్చాక నేను మీది జెన్యూన్ కాదు అంటాం కూడా చాలా పెద్ద తప్పు అవుద్ది. నేను బేసిక్గా ఏం చెప్తానంటే మీరిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. అది నేనే కాదు, ఎదురుగా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. కానీ మీరు ఇలా కాదు, చాలా గ్రాండ్ గా మమ్మల్ని అందరినీ పిలిచి మా అందరి సమక్షంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్, నా తరపున థ్యాంక్ యూ బ్రో. ఆడియన్స్ కి క్లారిటీ నా తరపు నుంచి. కానీ ఆడియన్స్ కి ఇప్పుడు నా తరపు నుంచి ఒక క్లారిటీ, తాళి తీసుకోండి, ఎవరో మెడలో కట్టేస్తారు మళ్ళీ.
ఇది నోకరాజు గారికి 5 మార్క్ కట్టేస్తా. ఇలాంటి ఒక టెస్ట్ పెడితే మాత్రం పెళ్లి చేసుకుంటారా లేదా తెలీదా? ఆ. ఓహో, అంతకు ముందే నేను ఈ టెస్ట్ ఒకరికి చేయాల్సింది మిస్ అయ్యా. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. అసలు ఇలాంటి సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ లో చూసినప్పుడు శివ్ తన వాళ్ళ మదర్ గురించి చెప్పారు. చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ తన నోటితో నేను విన్నాను, ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే తన మదర్ కంటే ఎక్కువ తనకు వచ్చే వైఫ్ ని కూడా నేను అంతే ప్రేమగా చూసుకుంటాను. ఇవన్నీ తన మాటలు నేను విన్నాను. వచ్చే వైఫ్ కన్నా అంటే నేను కాబోయే వైఫే, బట్ దెన్ స్టిల్ నన్ను శివ్ అంత బాగా మా డాడీ కూడా చూసుకోలేదని నేను చెప్పాను. నా వచ్చే ఫ్యూచర్ నా పార్ట్నర్ కానీ వైఫ్ మా అమ్మలాగే ఉండాలి. అంటే మా అమ్మ అంతా నన్ను ప్రేమంగా చూసుకోవాలి. మా అమ్మ నన్ను ఎంత ప్రేమంగా చూసుకుంటుందో ప్రియాంక గారు కూడా నన్ను అంతే ప్రేమంగా చూసుకుంటారు. ఐ రియలీ లవ్. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే నేను మధ్యలో ఎందుకు పానకంలో పుడకలాగున్నా నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ దగ్గర అయిపోండి అంతే. కానీ అతను ఎంత బాగా చూసుకుంటాడు అనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్, ఇప్పటివరకు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే, ఏ స్టేజ్ మీద అయినా సరే ప్రియాంక గారు అంటాడు అబ్బా అమ్మాయిని. అది మాత్రం మామూలు విషయం కాదు అసలు. స్టిల్ ఆ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడు. అది సూపర్ అసలు. ఆ విషయంలో నాకు అంటే పర్సనల్గా ఐ కాలర్ పరి, బట్ మా అమ్మ నాకు ఒకటి చెప్తుంది. సో ఎప్పుడు వేరే వాళ్ళ ముందు మన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడితేనే వేరే వాళ్ళు కూడా సొసైటీ విల్ రెస్పెక్ట్ అవర్ ఫ్యామిలీ. No, but that was really really cute and మీ జంట ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Stay in love, be in love, be always happy. Thank you guys. Thank you. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంట.